సో ఈరోజు మనము ఈ లెక్చర్లో అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్ అనే ఒక పీరియాడిక్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏమి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ అయనైజేషన్ పొటెన్షియల్స్, ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్, సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ అండ్ థర్డ్ అయనైజేషన్ పొటెన్షియల్. ఇలా ఒక ఎలిమెంట్కు ఎన్ని అయనైజేషన్ పొటెన్షియల్స్ ఉంటాయి. అలాగే సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ always greater than first ionization potential, and also the factors which influences and the factors which affects the ionization potential. అంటే అయనైజేషన్ పొటెన్షియల్ ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది అనే విషయాలను మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఇంతకు ముందు వీడియోలో మీకు ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ గురించి డిస్కస్ చేశాం. సో నీట్గా నోట్స్ రాసుకొని 1-2 సార్లు చదివి మీరు ఎగ్జామినేషన్లో బాగా ప్రజెంట్ చేస్తారని అనుకుంటున్నా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఐపీ ఎగ్జామినేషన్లో బాగా చదివారంటే సో ఇవి దాదాపు 50% వరకు మీకు ఈప్ సెట్ అంటే ఈఏపీ సెట్ అంటాం కదా మన ఆంధ్రప్రదేశ్లో, ఎంసెట్, ఇంతకుముందు ఎంసెట్ అనేవాళ్ళము, ఇప్పుడు ఈఏపీ సెట్ అనేసి అంటాం. సో ఆ ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? So first take one notebook, chemistry notebook and pen, and try to write all the things which are నేను ఏదైతే బోర్డ్ పెన్ రాయబోతానో అవన్నీ కూడా నీట్గా రాసుకొని ప్రిపేర్ కావడం స్టార్ట్ చేయండి. ఓకేనా? నా క్వశ్చన్ మీకు ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తాడంటే ఇట్లా అనమాట. సో డిఫైన్ IE1 ఇలాగే ఇస్తాడు, అండ్ IE2 ఇంతవరకు ఒక పార్ట్, అండ్ IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1 వై ఇలా అడుగుతాడు. అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఆర్ డిస్కస్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ affects అయనైజేషన్ ఎనర్జీ. ఇదనమాట క్వశ్చన్. సో ఇది జనరల్గా ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఇది. సో మనం ఏం చేయాలంటే IE1 డెఫినేషన్ రాయాలి, IE2 డెఫినేషన్ రాయాలి, తర్వాత IE1 ఈజ్ గ్రేటర్ దాన్ IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1 వై అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఫ్యాక్టర్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఓకేనా? సో వితౌట్ డిలే డైరెక్ట్లీ ఎంటరింగ్ ఇన్ టు దిస్ వన్. సో IE1 అంటాం కదా, దాన్ని ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ దట్ ఈస్ IE1. ఇదే కొన్నిసార్లు ఎగ్జామినేషన్స్ లో అయనైజేషన్ పొటెన్షియల్ అని కూడా అంటారు. అయనైజేషన్ పొటెన్షియల్ then that is IP1. ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ బోత్ సేమ్ అన్నమాట, రెండు కూడా సేమ్. ఫస్ట్ డెఫినేషన్ ఏమంటే ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ required to remove an electron from the outermost shell of an atom present in gaseous state. This is the definition for first ionization energy. Is called as that is IE1. మీరు ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అని కూడా రాసుకోండి. ఓకేనా? సో దిస్ ఈస్ ద సబ్ హెడింగ్, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్. దాని మీనింగ్ ఏమంటే ఇదన్నమాట, ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద outermost shell of an atom present in gaseous state. సో దీనికి మనం ఈక్వేషన్ కూడా రాయొచ్చు. ఎట్లంటే
M, say it is a symbol of any element from which we are going to remove electron. అంటే ఇది ఒక ఎలిమెంట్ అన్నమాట, దాని సింబల్. మనం ఏ ఆటమ్ నుండి అయితే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో అది. సో M ప్లస్ M gaseous state plus IE1 gives rise to, that is M plus present in gaseous state. This is called as unipositive ion. Unipositive ion. దీన్ని మనం యూనిపాజిటివ్ అయాన్ అనేసి అంటాం అన్నమాట. సో దీన్నే ఏమంటారంటే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. ఏం రాశాను? రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ అన్ ఆటమ్ ప్రజెంట్ ఇన్ గ్యాసియస్ స్టేట్. సో మనము ఆటమ్ నుండి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే డెఫినెట్ గా ఆ ఆటమ్ అనేది గ్యాసెస్ స్టేట్ లో ఉండాలి. ఎందుకు గ్యాసెస్ స్టేట్ లోనే ఉండాలంటే వెన్ ద ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ గ్యాసెస్ స్టేట్ దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. ఇక్కడ వీటి మధ్య అట్రాక్షన్స్ చాలా వీక్ గా ఉంటాయి అన్నమాట. సో ఆ టైంలో మనము ఆ ఆటమ్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ను ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఓకేనా? అందుకే ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అన్ ఆటమ్ దట్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ గ్యాసెస్ స్టేట్ అనేసి అంటాం. ఓకేనా? దిస్ వన్ అంటే గ్యాసెస్ స్టేట్ లో ఉండే ఒక ఆటమ్ నుండి ఒక ఎలక్ట్రాన్ ను రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్నే ఏమంటారంటే ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అనేసి అంటాం, లేకపోతే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అనేసి అంటాం అనమాట. సో దిస్ వన్, దీనికి ఈక్వేషన్ కూడా ఇలా రాయాలి. M, that is the symbol of the element, బ్రాకెట్ లో G రాసామంటే అది గ్యాసెస్ స్టేట్ లో ఉంది అనేసి, ప్లస్ IE1 దాని మీద ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీను ఎక్సర్ట్ చేస్తే ప్రయోగిస్తే అప్పుడు దాంట్లో నుండి ఒక ఎలక్ట్రాన్ వస్తుంది. ఆ ఎలక్ట్రాన్ కూడా మనం ఇక్కడ ఇలా మెన్షన్ చేయాలి. ఓకేనా? ఈ మైనస్ అంటే ఎలక్ట్రాన్ అని. సో M దీనిపైన ఒక ప్లస్ రాశాను. దీని మీనింగ్ ఏమంటే దీని నుండి ఒక ఎలక్ట్రాన్ ను రిమూవ్ చేశారు అని. అలా రిమూవ్ చేసిన ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసిన ఆటమ్, ఒక ఎలక్ట్రాన్ ను రిమూవ్ చేసిన ఆటమ్ ను అయాన్ అంటారు. అయాన్. సో ఒక పాజిటివ్ ఉంది కాబట్టి యూని పాజిటివ్ అంటారు. సపోజ్ ఇక్కడ 2 ప్లస్లు 2 ప్లస్ కన్నా రాసామనుకోండి డై పాజిటివ్ అంటాం. 3 ప్లస్లు కన్నా రాస్తే ట్రై పాజిటివ్ అనేసి అంటాం అనమాట. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ అయనైజేషన్ పొటెన్షియల్. ఏం చెప్పండి? ఒక ఆటంలో ఉండే అవుటర్ మోస్ట్ షెల్ నుండి ఒక ఎలక్ట్రాన్ ను రిమూవ్ చేయాలంటే ఎంత ఎనర్జీ అవసరమో దాన్నే ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ లేదా ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అని అంటాం అనమాట. ఓకేనా? సో ఆటమ్ నుండి ఎలక్ట్రాన్ ను రిమూవ్ చేయాలంటే ఆటమ్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ గ్యాసెస్ స్టేట్. సో గ్యాసెస్ స్టేట్ లో ఉండే ఒక న్యూట్రల్ ఆటమ్ అని చెప్పొచ్చు. న్యూట్రల్ ఆటమ్ అంటే దాంట్లో పాజిటివ్ చార్జెస్ నెగిటివ్ చార్జెస్ రెండు ఈక్వల్ గా ఉంటాయన్నమాట. సో అలాంటి ఆటమ్ నుండి ఒక ఎలక్ట్రాన్ ను రిమూవ్ చేయాలంటే ఎంత ఎనర్జీ కావాలో దాన్నే మనము ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అని అంటాం. నెక్స్ట్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ దీన్నే IE2 అనేసి అంటాం. IE2 ఆర్ సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్. సెకండ్ ionization potential. This is okay. Second ionization potential, that is IP2. The amount of energy required to remove another electron from the unipositive ion, is called as IE2 or second ionization energy. దీనికి ఈక్వేషన్ మనం ఇలా రాస్తాం. M plus gaseous state, this is unipositive ion. So we have to exert this much of energy, then it gives another electron so that you will get 2 plus M. This is also present in gaseous state plus E minus. Okay, now this is the equation for second ionization energy అంటాం. చూడండి, యూనిపాజిటివ్ అయాన్ నుండి, యూనిపాజిటివ్ అయాన్ అంటే ఏమి, ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ ను రిమూవ్ చేయగా ఫామ్ అయ్యేటువంటి క్యాటయాన్ పేరు అది. ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేసాం. ఓకేనా? అలాంటి యూనిపాజిటివ్ అయాన్ నుండి
ఇంకో ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని ఏమంటారంటే దట్ ఈస్ సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ లేదా సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అని అంటాం అనమాట. ఓకేనా, ఈక్వేషన్ ఇలా రాయాలి. ఓకే, సో ఎం ప్లస్ ప్రజెంట్ ఇన్ గ్యాసియస్ స్టేట్ ప్లస్ IE2 లేదా ఈ IE2 అనేది ఇక్కడ యారో మార్క్ పైన కూడా మనం రాయొచ్చు. సో ఎం ప్లస్ ప్లస్ ప్రజెంట్ ఇన్ గ్యాసియస్ స్టేట్ ప్లస్ E మైనస్. ఇట్ ఈస్ అన్ ఎండోథర్మిక్ ప్రాసెస్, 100% అబ్సల్యూట్లీ ఎండోథర్మిక్ ప్రాసెస్. ఇది ఒక ఎండోథర్మిక్ ప్రాసెస్. ఎండోథర్మిక్ అంటే ఎనర్జీను తీసుకొని జరిగేటువంటి ప్రాసెస్. దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ బై రిసీవింగ్ ఎనర్జీ, బై అబ్జార్బింగ్ ఎనర్జీ. దీన్నే ఇది ఎండోథర్మిక్ ప్రాసెస్ అనేసి అంటాం అనమాట. ఓకేనా, దిస్ వన్. సో దిస్ ఈజ్ సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్. యూని పాజిటివ్ అయాన్ నుండి మరొక ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ అని అంటాం. ఓకేనా, yes, this is. Next, after this, we had to explain in this answer, that is IE2 is greater than IE1. IE2 is greater than IE1. So first ionization potential ఏం తీసుకున్నాం, M present in gaseous state అన్నాం. లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ ఒకసారి చూడండి. ఓకేనా, ఈక్వేషన్ ఒకసారి మీరు చూసారంటే ఇంతకు ముందే చూడండి, ఈక్వేషన్ లో ఏం రాసుకున్నారు మీరు, M present in gaseous state plus IE1 gives rise to M plus present in gaseous state plus E minus, and M plus present in gaseous state plus IE2 gives rise to M plus plus present in gaseous state plus E minus. ఇలా కదా ఈక్వేషన్స్ రాసింది. సో ఇందులో IE1 ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఏం తీసుకున్నాం, M present in gaseous state. ఇట్ ఈస్ న్యూట్రల్ అన్నమాట. న్యూట్రల్ అంటే ఏమి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ చార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్ 12 అనుకోండి అటామిక్ నంబర్. అటామిక్ నంబర్ 12 అయితే 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 12 ప్రోటాన్స్ ఉంటాయి. మీకు తెలిసిందే 12 ప్రోటాన్స్ ఎక్కడ ఉంటాయి చెప్పండి, న్యూక్లియస్ లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఇవి ఈ అవుటర్ మోస్ట్ దాని చుట్టూ ఉండే ఆర్బిట్స్ లో ఉంటాయి, షెల్స్ లో ఉంటాయి అన్నమాట ఎలక్ట్రాన్స్, 12 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఈ అవుటర్ మోస్ట్ షెల్ లో ఉండే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అనేసి అంటాం. సో ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేసామనుకోండి, 12 ప్రోటాన్స్ అలాగే ఉంటాయి, ఎలక్ట్రాన్స్ 11 అయిపోతాయి. అవునా, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిక్రీజ్ టు 11. నౌ దీస్ 11 electrons are strongly attracted by the 12 protons present inside of the nucleus, strongly attracted, so that it is very difficult to remove another electron from these 11 electrons. Means you need higher energy to remove, you need extra energy. అంటే E1 కంటే ఎక్స్ట్రా ఎనర్జీని యూస్ చేస్తే కానీ, దానికంటే ఎక్కువ ఎనర్జీని యూస్ చేస్తే కానీ ఈ 11 ఎలక్ట్రాన్లో నుండి ఇంకొక ఎలక్ట్రాన్ బయటికి రాదు. దాన్నే కదా మనం IE2 అనేసి అంటాం. అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అనదర్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద యూనిపాజిటివ్ అయాన్. అవునా, సో ఇక్కడ ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, దీన్నే న్యూక్లియర్ ఛార్జ్ అనేసి అంటారు. సో న్యూక్లియర్ ఛార్జ్ డామినేట్ చేస్తుంది దేన్ని, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఆ టైంలో న్యూక్లియర్ ఛార్జ్ డామినేట్ చేయడం అంటే ఏమి, న్యూక్లియర్ ఛార్జ్, పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ న్యూక్లియస్, ఒక న్యూక్లియస్ కు న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ అంటే దానికి అట్రాక్టింగ్ పవర్ ఎక్కువ అని, అదే న్యూక్లియర్ ఛార్జ్ తక్కువగా ఉందంటే ఆ న్యూక్లియస్ కు అట్రాక్టింగ్ పవర్ తక్కువగా ఉంది అనేసి దాని యొక్క మీనింగ్. ఓకేనా, దిస్ వన్. ఎస్, నౌ IE2 is greater than IE1. Why అన్నాడు కదా. సో ఇన్ యూనిపాజిటివ్ అయాన్, this is in unipositive ion, number of protons దాన్నే మనము ఏమంటామంటే న్యూక్లియర్ ఛార్జ్ అని అంటాము. న్యూక్లియర్ ఛార్జ్ డామినేటింగ్ మీన్స్ ఓవర్వీయింగ్. డామినేట్ అనేది మనకు బాగా అర్థమవుతుంది. డామినేట్ the number of electrons, అంతే కదా, ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేసాం, ఏమి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దట్ హయ్యర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ is
required, energy is required. What for? To remove, that is, remove another electron from unipositive ion. So this is the reason. Dominate చేస్తాయి ఏది న్యూక్లియర్ చార్జ్ డామినేట్ చేస్తుంది యూనిపాజిటివ్ అయాన్లో. కాబట్టి రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ పైన న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఆ రిమైనింగ్ ఎలక్ట్రాన్లో నుండి ఇంకో ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలనుకో మనము ఎక్కువ ఎనర్జీని యూస్ చేయాలి. దేర్ ఫోర్ ఏమవుతుంది చెప్పండి, IE2 is greater than IE1. IE2 is greater than IE1. That's all. Within 2 sentences you have to finish the matter. రాయొచ్చు ఎస్ఏ టైప్లో కూడా రాసుకోవచ్చు, పెద్ద ఇంకా 4-5 sentences-లో. No need to write. Just you write this word. Nuclear charge dominate the number of electrons means what? న్యూక్లియర్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ను డామినేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఏమి? ఎలక్ట్రాన్స్ను దగ్గరికి అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్లో నుండి ఇంకో ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీను యూస్ చేయాలన్నమాట. ఓకే, దిస్ ఈస్ నౌ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ or factors which influences ionization potential. Now factors which affects or influences IE values, ionization energy. So ఈ factors total గా 5 ఉన్నాయి అన్నమాట. So first one, atomic radius or atomic size, one thing. Number 2, nuclear charge. Number 3, screening effect. దీన్నే షీల్డింగ్ ఎఫెక్ట్ అంటారు. షీల్డింగ్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. షీల్డింగ్ ఎఫెక్ట్. And fourth one, penetrating ability of orbitals. And fifth one, half-filled. This is half-filled or completely filled orbitals. Okay, this one. So these are the 5 factors which influences ionization potential. First one is atomic size. Second one, nuclear charge. Third one, screening effect or shielding effect. And fourth one is penetrating ability. And fifth one, that is what? Half-filled or completely filled orbitals. Even what? Okay, yes. Now we will discuss one by one. That is what? ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, దిస్ వన్. ఫస్ట్ ఫ్యాక్టర్, వాట్ ఈస్ దట్? అటామిక్ సైజ్. హౌ డస్ ఇట్ ఎఫెక్ట్స్? దీనిపైన ఎలా డిపెండ్ అయి ఉంటుంది? ఓకే, సో అటామిక్ సైజ్ అంటే సపోజ్ స్మాల్ ఆటమ్ ఒకటి తీసుకో, బిగ్ ఆటమ్ ఒకటి తీసుకో. ఇట్ ఈస్ బిగ్గర్ ఇన్ సైజ్, అవునా? చూస్తానంటే తెలుస్తుంది. It is small in size. You know that nucleus is present at the center. Here also nucleus is present at the center. This one. Now ionization energy means amount of energy required to remove electron from the outermost shell. So outermost shell means, for example, say this is the outermost shell. Here electron is present. In this is the outermost shell, and here in this electron is present. Okay. ఇది outermost shell అనుకోండి, దాంట్లో ఎలక్ట్రాన్ అలాగే ఇక్కడ అన్నమాట. సో ఈ డిస్టెన్స్ చూడండి, ఫ్రమ్ న్యూక్లియస్ త్రూ దట్ ఎలక్ట్రాన్, హియర్ ఫ్రమ్ న్యూక్లియస్ త్రూ దిస్ ఎలక్ట్రాన్, స్మాల్ డిస్టెన్స్. ఓకే, స్మాల్ డిస్టెన్స్ అన్నమాట. సో స్మాల్ డిస్టెన్స్, హియర్ ఇట్ ఈస్ లార్జ్ డిస్టెన్స్. అండ్ యూ హ్యావ్ టు నో వన్ థింగ్, యాజ్ ద డిస్టెన్స్ ఇంక్రీజెస్ అట్రాక్షన్ డిక్రీజెస్. డిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అట్రాక్షన్ డిక్రీజ్ అవుతుంది, తెలిసిందే మనకు, అవునా? అప్పుడు ఈ న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఎలక్ట్రాన్ పైన చాలా తక్కువగా ఉంటుంది.
సో ఈ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే మరి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. యూ నో నీడ్ టు పుట్ ఎనీ ఎఫర్ట్. ఓకే, just by giving little bit of energy, little amount of energy, electron will come out. That means here less amount of energy is enough to remove the electron. Here it is close to the nucleus, so that there is more attraction on the electron, more attraction of the nucleus on the electron. అంతే కదా, ఈ ఎలక్ట్రాన్ యొక్క ఈ న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఎలక్ట్రాన్ పైన ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలా. అంటే ఏమి, సైజ్ ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఆపోజిట్ అనమాట. ఏమి, సైజ్ ఎక్కువగా ఉండేటువంటి ఆటమ్స్ నుండి ఎలక్ట్రాన్స్ను రిమూవ్ చేయడం ఈజీ. అదే సైజ్ తక్కువగా ఉండే ఆటమ్స్ నుండి ఎలక్ట్రాన్స్ను రిమూవ్ చేయడం డిఫికల్ట్. డిఫికల్ట్ అంటే ఏమి, ఎక్కువ ఎనర్జీ యూస్ చేయాలా, ఇక్కడ తక్కువ ఎనర్జీ యూస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, దిస్ ఈజ్ యస్. సో ఏం రాయాలంటే ఇక్కడ, as the size of the atom increases, as the size of the atom, as the size of the atom increases, ionization energy decreases. Ionization energy decreases. ఇందాకే చెప్పాను మీకు, డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే అట్రాక్షన్ డిక్రీజ్ అయితే లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఎనఫ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్. దట్స్ ఆల్. సో దిస్ వన్, దీన్ని ఎలా రాయొచ్చు తెలుసా మనము, అయనైజేషన్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1 by, that is what, atomic size. Okay, this one, this is in the matram mention just the charge. Okay, now this one. Yes, next second factor, nuclear charge anamata. Second factor is nuclear charge. Indake cheppanu meeku, nuclear charge ante emi, it is the power of attraction of the nucleus to attract the electrons which are present around it towards itself. మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ను న్యూక్లియస్ ఎంత స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూక్లియర్ ఛార్జ్. ఓకే, పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ద న్యూక్లియస్. సో as the power of attraction of the nucleus increases, means nuclear charge increases, electrons around the nucleus are strongly held by the nucleus. అంతే కదా, స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది. అలాంటి ఎలక్ట్రాన్స్లో నుండి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలా. ఎందుకు, మనం ఎలక్ట్రాన్స్ను ఆటమ్ నుండి బయట తీయడానికి ట్రై చేస్తాం. దిస్ ఈజ్ ఆటమ్, ఇది న్యూక్లియస్, ఇదేమో ఇట్లా అట్రాక్ట్ చేస్తుంది స్ట్రాంగ్గా, మనమేమో ఈ డైరెక్షన్లో ఎలక్ట్రాన్ను రిమూవ్ చేసానికి ట్రై చేస్తున్నాం. సో న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, యాజ్ ద న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, నీకు అర్థమైతే చాలు, ఛార్జ్ ఇంక్రీజెస్. ఫస్ట్ ఆ మీనింగ్ తెలుసుకో. న్యూక్లియర్ ఛార్జ్ అంటేనే న్యూక్లియస్ కు ఉండేటువంటి బలం, స్ట్రెంగ్త్. ఓకే, దట్ వన్. సో న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, వాట్ హ్యాపెన్స్, ionization energy also increases. That's all. Next, third one ఏంటి, స్క్రీనింగ్ ఎఫెక్ట్. దీనికి ఇంకో పేరేమి, ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఇదేంటో అర్థం చేసుకుంటే దీని మీద అయనైజేషన్ ఎనర్జీ ఎలా డిపెండ్ అవుతుందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకేనా, సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే న్యూక్లియస్ మిడిల్ and these are called as orbits as per the Bose atomic model. ఆ మోడల్ తీసుకుంటే నీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ. ఓకేనా, సో వీటిని ఇన్నర్ ఆర్బిట్స్ అంటాం. వీటిలోనూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్బిట్లో 2, సెకండ్ ఆర్బిట్లో ఎన్ని, దిస్ ఇస్ 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్. థర్డ్ షెల్లోనూ ఇలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్, దీస్ ఆర్ ద ఎలక్ట్రాన్స్. సో దిస్ ఇస్, సపోజ్ సే దిస్ ఇస్ అ పిక్చర్ ఆఫ్ ఆటమ్. ఓకే, now
అయనైజేషన్ ఎనర్జీ తర్వాత వద్దాం. అయనైజేషన్ ఎనర్జీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ పైన ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి, ఆన్ దీస్ ఎలక్ట్రాన్స్ దెర్ ఈస్ ఎ వీక్ అట్రాక్షన్ ఆఫ్ న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ యొక్క అట్రాక్టింగ్ పవర్ ఈ ఎలక్ట్రాన్స్ పైన తక్కువగా ఉంటుంది. ఎందుకు? 2 రీజన్స్. వన్ ఈస్ దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్, చాలా దూరంగా ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఈ న్యూక్లియస్కు దూరంగా ఉన్నాయి. ఇందాకే చెప్పాను ఏమని, న్యూక్లియస్ నుండి డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే అట్రాక్షన్ డిక్రీజెస్. సో దట్ జనరలీ what these are loosely attracted by the nucleus. There is another factor also. ఆ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ మధ్యలో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ కూడా ఏం చేస్తాయంటే ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్స్ పైన ఈ న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ను డిక్రీజ్ చేస్తాయి, అడ్డంగా ఉన్నాయి కాబట్టి. ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా మిడిల్లో అంటే ఇన్నర్ ఆర్బిట్స్ లో ఉండే ఎలక్ట్రాన్స్ అవుటర్ ఆర్బిట్స్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ను ఈ న్యూక్లియస్ అట్రాక్ట్ చేయకుండా చేస్తాయి. అలా చేయడాన్ని స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, ఏం రాస్తామంటే ఇప్పుడు డెఫినేషన్ ఏమన్నా నీకు వీలైతే రాసుకోవచ్చు. ఏం రాస్తామంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇన్నర్ షెల్స్ అంటే ఏమి లోపల ఉండేటివి అనమాట. ఇన్నర్ షెల్స్ decreases the nuclear charge లేదా attracting power of the nucleus, attracting power of the nucleus. Okay, on electrons in outer shells. చూసారా, ఇన్నర్ షెల్స్ లో ఉండే ఎలక్ట్రాన్స్ గమనం ఉండవు. ఇన్నర్ షెల్స్ లో ఉండే ఎలక్ట్రాన్స్ సపోజ్ ఇప్పుడు అది కెమెరా, ఇది బోర్డ్, ఇవి అవుటర్ మోస్ట్ ఆర్బిట్స్, నేను మధ్యలో వచ్చేసాను. నీకు బోర్డులో చాలా వరకు కనబట్టలేదు కదా, అంటే ఏం చేస్తున్నా నేను? ఐఎమ్ ప్రొటెక్టింగ్, ఐఎమ్ హైడింగ్, నేను దాచిపెడుతున్నా. ఐఎమ్ స్క్రీనింగ్ ద బోర్డ్. అంటే నేను అడ్డంగా ఉన్నాను కాబట్టి నీకు ఆ బోర్డు అనేది కనబడలేదు. ఓకే, సింపుల్. ఎస్, వెరీ గుడ్. So electrons in inner shells decreases attracting power of the nucleus on electrons in outer shells. This is called screening effect. Okay, this is called screening effect. Okay, ఇప్పుడు చూడు, ఎక్కువ స్క్రీనింగ్ అంటే ఏం మీనింగ్? మొత్తం బోర్డు అంతా కూడా హైడ్ చేసామని. అప్పుడు నీకేమైనా కనబడుతుందా? లేదు, అవునా? So higher the screening effect means very least attraction of the nucleus on the outermost electrons. That type of electrons can be easily removed. Means as the screening effect increases, ionization energy decreases. అంతేనా? ఎక్కువగా స్క్రీనింగ్ ఉందంటే న్యూక్లియస్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ను అస్సలు అట్రాక్ట్ చేయట్లేదు అని. ఓకేనా? దెన్ వాట్? దోస్ ఎలక్ట్రాన్స్ కెన్ బి ఈజీలీ రిమూవ్డ్. ఓకే, దట్ ఈస్. So screening effect, as the screening effect of the electrons, as the screening effect increases, as the screening effect increases, ionization energy decreases. Okay, decreases this one. So ఒక బాక్స్ మెథడ్ లో రాసి పెట్టేసి ఏం రాస్తావు అంటే దట్ ఈస్ అయనైజేషన్ ఎనర్జీ directly proportional to 1 by screening effect. 1 by screening effect. Okay, that's all. Screening effect higher, ionization energy lower. Screening effect lower, ionization energy higher. Lower, higher. Low, high. Okay, high, low. That's all. So ila gurtu pettukondi. Yes, next. And third one em cheppanu, penetrating ability of orbitals. Penetrating ability దేనికి ఉంటుంది? ఆర్బిటాల్స్ కు.
ఆఫ్ ఆర్బిటాల్స్. ఇదేంటో ఇది ఒకసారి తెలుసుకుందాం. ఏం పెనెట్రేషన్, దూసుకొని పోవడం. పెనెట్రేషన్ అంటే దూసుకుపోవడాన్ని ఏమంటారు? పెనెట్రేటింగ్ ఎబిలిటీ అనేసి అంటాం. ఓకే, నౌ దిస్ ఫ్యాక్టర్ ఈజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ షేప్ అనమాట. ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్ షేప్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సే న్యూక్లియస్ అక్కడ ఉంది, నేను స్పెరికల్ షేప్ లో ఉన్నా అనుకో. స్పెరికల్ షేప్ హాఫ్ సైడ్ కెమెరా కనబడుతుంటుంది, ఇంకో హాఫ్ సైడ్ కెమెరా కనబడుతుంది. అంటే మీ 50% ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఇన్ ద అట్రాక్షన్ ఆఫ్ ద న్యూక్లియస్. అవునా? స్పియర్ షేప్కి వస్తే. ఓకే, సో ఇక్కడ ఒక వాలీబాల్ ఉందనుకో, నా దగ్గర వాలీబాల్ పెట్టుకున్నాను. దాంట్లో సగం సైడ్ నీకు కనబడుతుంటుంది, సగం సైడ్ లేదు. దట్ మీన్స్ 50% ఆఫ్ ద sphere, that is ball, is visible to you. So same thing happens in case of this one also. Nucleus ఇక్కడ ఉంటుంది, న్యూక్లియస్ ఇది. ఎస్ ఆర్బిటాల్ ఉందనుకో, దీంట్లో 50% దీనికి అట్రాక్షన్. ఇలా చుట్టూ ఇలా ఉంటుంది, దీని చుట్టూ 50% అట్రాక్ట్. అదే పి ఆర్బిటాల్ అనుకోండి, డంబెల్ షేప్. సో డంబెల్ ఇలా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. చూడు, డంబెల్ ఇలా ఉండొచ్చు, లేదా ఇలా కూడా ఉండొచ్చు. So in this case what is happening? These parts are in attraction of the nucleus. In this case just ఈ భాగం మాత్రమే న్యూక్లియస్ సైడ్ ఉంది, ఇదంతా అటువైపుకు ఉంది. అవునా? సో ఇది లెస్ అట్రాక్టెడ్ బై ద న్యూక్లియస్ దాన్ ఎస్ ఆర్బిటాల్. సో ఏమవుతుందంటే ఇక్కడ ఒకే షెల్ లో ఉండే 4 ఆర్బిటాల్స్ ఎస్ పి డిఎఫ్ తీసుకుంటే ఎస్ సబ్ షెల్ చాలా క్లోజ్ గా ఉంటుంది దేనికి? న్యూక్లియస్ కు. అలాగే పి సబ్ షెల్ దానికంటే ఇంకొద్ది అవే కొద్ది దూరంగా. నెక్స్ట్ డి ఇంకొద్ది దూరంగా ఉంటుంది, ఎఫ్ ఇంకొద్ది దూరంగా ఉంటుంది. ఇట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో పెనెట్రేటింగ్ ఎబిలిటీ ఎస్ ఆర్బిటాల్ కు ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే డిపెండింగ్ ఆన్ ఇట్స్ షేప్ ను బట్టి అనమాట. ఓకే, దిస్ వన్ నౌ డిపెండింగ్ ఆన్ ద షేప్ ఆఫ్ depending on the shapes of S, P, D and F orbitals, their penetrating ability is as follows. ఇలా ఉంటుంది. S is greater than, P is greater than, D is greater than F. Now it is difficult to remove the electron present in S orbital than the electron present in F orbital. S orbital లో ఉండే 2 ఎలక్ట్రాన్స్ ను లేదా ఒక ఎలక్ట్రాన్ ను రిమూవ్ చేయడం కష్టం. అదే P ఆర్బిటాల్ నుండి, D ఆర్బిటాల్ నుండి, F ఆర్బిటాల్స్ నుండి ఎలక్ట్రాన్స్ ను రిమూవ్ చేయడం ఈజీ. ఎందుకంటే ఇది న్యూక్లియస్ కు క్లోజ్ గా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. ఇవన్నీ న్యూక్లియస్ నుండి కొద్ది దూరంగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో పెనెట్రేట్ అయనైజేషన్ ఎనర్జీ therefore ఏదో ట్రాన్స్ఫర్, సో దట్ కానీ therefore కానీ ఏదో అయనైజేషన్ ఎనర్జీ increases with increase in what? Penetrating ability of orbitals. Penetrating ability of orbitals. Okay, సో ఇక్కడ కూడా బాక్స్ రాస్తావా? ఎస్, బాక్స్ రాస్తారా? ఎలా రాస్తారు బాక్స్? అయనైజేషన్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పెనెట్రేటింగ్ ఎబిలిటీ. పెనెట్రేటింగ్ ఎబిలిటీ, దట్స్ ఆల్. ఓకే, ఫినిష్ అయిపోయిందా? ఇలా పెనెట్రేటింగ్ ఎబిలిటీ పైన ఇంత మాత్రం రాస్తే చాలు. నెక్స్ట్ కమింగ్ టు దట్ ఈస్ వాట్. వీడియో పాస్ చేయండి, రాసుకోండి. ఎందుకంటే నేను విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్లో దీన్ని విత్ ఎక్స్ప్లెనేషన్ మీ చేతికి ఇవ్వాలనేసి అనుకుంటున్నా. అండ్ హాఫ్ ఫెయిల్డ్
హాఫ్. ఇక్కడ అంతా రాసేది ఎక్కువ ఇది. హాఫ్ ఫిల్డ్ ఆర్ completely filled orbitals. Completely filled orbitals. Completely filled orbitals. Okay. ఇప్పుడు చూడు p ఆర్బిటాల్స్ ఉన్నాయి. అలాగే ఆక్సిజన్ లో, ఇది నైట్రోజన్ లో, ఇది ఆక్సిజన్ లో ఓ 3 electrons are present in outermost orbit. Here it is 4 electrons, but this one. So this is exactly half filled. This is more than half filled. ఇక్కడ హాఫ్ ఫిల్డ్ కంటే ఎక్కువ, ఇక్కడ హాఫ్ ఫిల్డ్. ఇలాంటి స్ట్రక్చర్ కు, ఇలాంటి కాన్ఫిగరేషన్ కు స్టెబిలిటీ ఎక్కువ, స్టెబిలిటీ మోర్. స్టెబిలిటీ ఎక్కువగా ఉంటే దాంట్లో నుండి ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయడం డిఫికల్ట్. డిఫికల్ట్ అంటే ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయాలి. సో వేర్ దెర్ ఈజ్ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ లైక్ దిస్, యాజ్ ఇన్ కేస్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అందుకే అయనైజేషన్ ఎనర్జీస్ ఫర్ నోబుల్ గ్యాసెస్ ఆర్ వెరీ వెరీ హై. ఫర్ ఎగ్జాంపుల్ నియాన్ తీసుకుంటే 1s2 2s2 2p6 all electrons are all orbitals are completely filled. So higher ionization energy is required. అందుకే వీటికి రియాక్టివిటీ చాలా తక్కువ. అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉందంటే రియాక్టివిటీ తక్కువ. ఎస్, దే డు నాట్ రియాక్ట్. So less ionization energy means they easily react with other elements. Remember this point, okay? So stability ఎక్కువగా ఉంటుంది అన్నమాట. From stable electronic configuration means like this electronic configuration, very difficult to remove electron. That means higher ionization energy is required to remove the electrons, okay? So half filled or completely filled. Atoms with, what you have to write is atoms with half filled or completely filled orbitals, completely filled orbitals are more stable. What is lifetime ఎక్కువ, స్టెబిలిటీ అంటే ఏమి, లైఫ్ టైం ఎక్కువ. దే ఆర్ మోర్ కంఫర్ట్. స్టెబిలిటీ మీన్స్ దే ఆర్ మోర్ కంఫర్ట్. సో ఫ్రమ్ దీస్ atoms comma to remove electrons కామాలు పెట్టాలి, లేకపోతే మీనింగ్ మారిపోతాయి. higher energy is required. That's all. You will get 8 marks. Okay, this one. So first em raali cheppandi, ionization energy or first ionization energy or first ionization potential. Definitions rasava, equation rayali. Next, second ionization energy, definition, equation. And then IE2 is greater than IE1. Only 2 sentences. You have to complete that paragraph. After that, you have to write factors one by one. Atomic size, nuclear charge, screening effect or shielding effect, penetrating ability of orbitals, and half filled or completely filled orbitals. Then you have to explain one by one with 2 or 3 sentences. Within 2 లేదా 3 sentences లోనే ఫినిష్ చేయాలి, లేకపోతే చాలా లెంతీ అయిపోతుంది. నువ్వు 1.5 hours ఇదే ఆన్సర్ రాస్తూ ఉంటావు, మిగిలిన క్వశ్చన్స్కు నీకు టైం మిగలదు. ఓకేనా? సో ఇలా రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామినేషన్లో బాగా రాయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.